పాన్ రీకరెక్షన్ కోసం డాష్బోర్డ్ పైన అప్లై కరెక్షన్ లేదా రీఇష్యూ పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఒక ఎంటీ ఫామ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఆధార్ హోల్డర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ హోల్డర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక ఎంటీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది రీఇష్యూ కాబట్టి ఆల్రెడీ పాన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత పాన్లో ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే లైక్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే అన్నింటికి ఎస్ అని క్లిక్ చేసి వాటి యొక్క చేంజెస్ ఏం కావాలో అవి చేంజ్ చేసుకోవాలి. లేదు అవసరం లేదనుకుంటే నో 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 అని పెట్టుకుంటూ యాజ్ ఇట్ ఈస్ అప్లై చేసుకుంటూ పోవాలి. దానికోసం చేంజ్ నేమ్ లేదన్నా చేంజ్ కావాలనుకుంటే ఎస్ అని, చేంజ్ అవసరం లేదు కాబట్టి నో అని క్లిక్ చేయాలి. తర్వాత నేమ్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఆధార్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎట్లా ఉన్నాయో అట్లా రాసుకోవాలి. దాని తర్వాత నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ కార్డ్ దగ్గర ఆ పాన్ కార్డ్ పైన ఎలా అయితే నేమ్ ఉందో అదే నేమ్ ప్రింట్ అయ్యి వస్తుంది. దానికి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు, అదేవిధంగా మిడిల్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు కింద నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ కార్డ్ దగ్గర మనకి ఏ విధంగా కార్డ్ పైన పేరు వస్తుందో చూపిస్తుంది. దాన్ని చూసుకొని ఓకే అయితే ఓకే చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అనుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే అని పెట్టుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏది కావాలో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని చేసుకోవాలి. తర్వాత పేరెంట్ డీటెయిల్స్ కూడా చేంజ్ కావాలనుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని. పేరెంట్ యొక్క లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ వీటిని కూడా ఎంటర్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ మీకు ఆధార్లో ఎలా ఉందో అలాగే. తర్వాత అడ్రస్లో ఏదైనా చేంజ్ కావాలనుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్కి సంబంధించి డోర్ నెంబర్ ఆధార్లో ఎలా ఉందో ఆ డోర్ నెంబర్, అదేవిధంగా బిల్డింగ్, విలేజ్, ఆధార్లో ఏ విలేజ్ ఉందో అదే విలేజ్. దాంతోపాటు మీరు ఏ పోస్ట్ ఆఫీస్ అండర్లో వస్తారో ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మండల్, ఏ మండలానికి చెందిన వాళ్ళు ఆ మండల్ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క పిన్ కోడ్, రీజనల్ పిన్ కోడ్ ఏందో అది ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐడి ప్రూఫ్స్ కింద అన్నిటినీ ఆధార్ పెట్టేసి అప్లికెంట్ ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ యొక్క ఈమెయిల్ ఐడిని, దాంతోపాటు మొబైల్ నెంబర్ వీటి రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో అన్ని ఆధార్ ఉండేటట్టుగా చూసుకొని ఆధార్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకొని ఆధార్లో ఉన్న నేమ్ ఆన్ ఆధార్ దగ్గర రాసేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ అండ్ వ్యూ పైన క్లిక్ చేయగానే ఏదైనా మిస్టేక్ ఉంటే చూపెడుతుంది. ఇక్కడ మనం జెండర్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ వ్యూ దగ్గర క్లిక్ చేస్తే రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. దాన్ని ఓకే చేసుకున్న తర్వాత మనకి అప్లై చేసిన ఆ ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు సిఎస్ఎఫ్ ఫామ్, ప్రీఫిల్డ్ ఫామ్, సిఎస్ఎఫ్ ఫామ్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఫిల్ చేసినటువంటి ఎంటీ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని దాంట్లో ఈ ఏరియాలో ఒక ఫోటో స్టిక్ చేసి ఫోటో పై నుంచి బయటకు వచ్చేటట్టు ఒక సంతకం, అదేవిధంగా రైట్ సైడ్ కూడా ఒక ఫోటోకి స్టిక్ చేసి దాని కింద ఉన్న బాక్స్లో లైన్స్కి తగలకుండా మధ్యలో సిగ్నేచర్, దాంతోపాటు బాటంలో ఒక బాక్స్లో కస్టమర్ యొక్క సిగ్నేచర్ 4 లైన్స్కి తగలకుండా మధ్యలో ఉండేటట్టుగా సైన్ చేసుకోవాలి. దీంతో పాటు ఈ ఫొటోస్ అనేవి స్టిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ని స్కాన్ చేసి దాంతోపాటు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఆధార్ పైన కూడా సైన్ పెట్టుకొని ఆధార్ను ప్లస్ ఈ ఫామ్ను రెండింటిని మనకు ఈ యాప్లో ఇప్పుడు చూపించబోయే యాప్లో స్కాన్ చేసుకోవాలి. ఎట్లా ఫస్ట్ స్కానర్లో ఈ ఫామ్ మనం ఫొటోస్ స్టిక్ చేసినటువంటి ఫామ్ను పెట్టి స్కాన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ప్రింటర్ కనెక్ట్ ఉంటే ఇట్లా చూపెట్టదు, డైరెక్ట్ స్కాన్ అయ్యి ఇక్కడ ఒక ఫోటో చూపెడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆధార్ రిప్లేస్ పెట్టి అంటే ఆ ఫామ్ తీసేసి ఆధార్ పెడితే మళ్ళీ స్కాన్ అయ్యి ఇప్పుడు ఇక్కడనేమో ఫస్ట్ ఫామ్ స్కాన్ చేసింది, తర్వాత పక్కన ఆధార్ స్కాన్ చేసింది, 2 ఫామ్స్ చూపెడతాయి. ఆ 2 స్కాన్ అయిన తర్వాత మనకి సేవ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఇక్కడ డిజేబుల్ ఉంది కదా, అప్పుడు యాక్టివ్ అవుతుంది. ఆ దానిపైన క్లిక్ చేయగానే మనకు ఒక కొత్త ఫైల్ సేవ్ అవుతుంది అన్నట్టు. ఆ ఫైల్లో మనకు ఈ అప్లికేషన్ ఫామ్ ప్లస్ ఆధార్ 2 ఉంటాయి. ఆ ఫామ్ని తీసుకొని వచ్చి మళ్ళీ మన వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇంతకుముందున్న వెబ్సైట్లోకి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అప్లోడ్ పీడిఎఫ్ దగ్గర కింద ఉన్న బాణం గుర్తు దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇంతకుముందు మనం సేవ్ చేసి పెట్టుకున్నాక స్కాన్ చేసిన దాన్ని ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి
ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. అక్కడ ఒక ఐకాన్ చూపెడుతుంది అప్లోడ్ అయినట్టు, సబ్మిట్ చేసుకోవాలి. అప్పుడు పెండింగ్ రిక్వెస్ట్ అని పడుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా